మూడవ రోజు ప్రసాదం చిమిలి. ఈ మధ్యకాలంలో చిమిలి అందరూ మర్చిపోయారు. వినాయక చవితి ప్రత్యేకించి నువ్వులు బెల్లం కలిపి దంచి ఉండలు చేసి దేవుడికి పెడతారు. అట్లనే నేను ఫస్ట్ మిక్సీలో పచ్చివే వేయించాల్సిన అవసరం లేదు. నువ్వులు ఒక చిన్న కప్పు, అలానే బెల్లం దానికి తగినంత వేసుకొని గ్రైండ్ చేసి, స్టవ్తో పని లేదండి, గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇలాగా 9 ఉండలు కట్టేసి దేవుడికి నైవేద్యంగా పెడతాము. ఈ మధ్యకాలంలో చాలామంది మర్చిపోయారు. ఎక్కడో కొంతమంది చేస్తున్నారు ఈ ప్రసాదము, చిమ్లీ ప్రసాదము. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. పెట్టాలి, దేవుడు ఇంట్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా మనం నైవేద్యం పెట్టాలి. కాబట్టి తొందరగా అయిపోయే చిమ్లీ ప్రసాదం. మీలో ఎంతమంది చేశారు ఈ ప్రసాదము తెలియజేయండి.